నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళను ఎవ్వరూ ఆపలేరు. చొరవ చూపి మీ అంతటా మీరు రండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మహిళలంటే మరింత పెద్దపీట వేస్తారు. ఎంతమంది గన ఎక్కువ మంది వాళ్ళంతటా వాళ్ళ నాయకులుగా ఎదిగితే అంత ఆనందపడే వాళ్ళలో తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఏది ఎలక్టెడ్ వీటికి కూడా మీరు ఎక్కడున్నా 10 మంది కలిస్తే 10 మంది కలవండి, వెళ్తే 10 మంది వెళ్ళండి. దాని వాయిస్ గట్టిగా వస్తుంది. మనం ఒకరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. బియాండ్ దిస్ ఏదైనా జరిగితే పార్టీ ఈజ్ విత్ యూ, పార్టీ ఈజ్ విత్ ఎవరిబడి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది వరకు అందరూ ఉంటారు. దానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. అవి రావాలా, సమస్యలు తెచ్చుకోవాలని కూడా నేను అనట్లా. ఎందుకంటే అవతలోడు మూర్ఖంగా టెర్రరైజ్ చేస్తున్నాం, మనం దానికే పోవాల్సిన అవసరం ఏం లేదు. బ్యాలెన్స్డ్ అప్రోచ్తోనే ఇష్యూస్ డీల్ చేసే పద్ధతికి సంబంధించినంత వరకు పార్టీ అనుబంధ విభాగం నాయకురాలుగా మీరు క్రియాశీలకంగా వ్యవహరించడానికి అవసరమైన టిప్స్ కొన్ని చెప్పాను. మీరు మిగిలినవి ఏదైనా ఉన్నా ఎలాగో వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ముందు యాక్టివిటీ ఏదో ఒకటి మొదలు కావాలి. మన ప్రెజెన్స్ తెలియాలి, మన కలెక్టివ్ ప్రెజెన్స్ తెలియాలి. పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయడం కాకుండా మీరు కూడా ఏర్పాట్లు చేసి అక్కడున్న పరిస్థితులను బట్టి ఇది చేయండి. వాటన్నిటిని హెడ్ ఆఫీస్కి ఇక్కడ కూడా సపరేట్ ఒక సెల్ పెడదాం, ఇన్ఫామ్ చేస్తుండండి ఎక్కడికెక్కడ. అవి మనం వీలైనంత వరకు సోషల్ మీడియా ద్వారా పుష్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ మిగిలిన వాళ్ళకి మోటివేషన్ కూడా ఉంటుంది. చేసేసి ఎక్కడ ఏది జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, లేకుంటే మహిళల పట్ల ఇది జరిగినా, లేదా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా అది ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అక్కడ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఉంటారనే పేరు తెచ్చుకునే దిశగా మీరు అందరూ పనిచేయాల్సిందిగా కోరుతూ, ఆ రకంగా పార్టీని కూడా స్ట్రెంగ్థెన్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.